హాయ్ ఆల్, అందరికీ నా వాయిస్ వినబడుతుంది అనుకుంటా. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతి క్లాసు హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఆఫ్టర్నూన్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆ హ్యాపీనెస్కి అవధులు లేని, బౌండరీ లేని హ్యాపీయెస్ట్ మూమెంట్లో నేనున్నాను. నేను ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను జనరల్గా 1,00,000 సబ్స్క్రైబర్స్ కానీ, 2,00,000 సబ్స్క్రైబర్స్ కానీ, కొన్ని కరోర్స్ బిజినెస్ చేసినప్పుడు కానీ, ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కానీ నేను ఎప్పుడూ కూడా అది స్టూడెంట్స్ ముందు చేయడము నాకు అలవాటు లేదు, నాకు చేయడము రాదు కూడా. కానీ మొట్టమొదటిసారి ఈ ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో నాకంటూ చాలా హ్యాపీగా మీతోటి షేర్ చేసుకోవాలి, ఇది స్టూడెంట్స్ తోటి షేర్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టూడెంట్స్ నా కోర్సెస్ తీసుకున్నారో, నాతో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో, నా సెమినార్స్ విన్నారో, టైమ్స్ ఆఫ్ ఇండియా తరపున స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నా టీచింగ్ నచ్చి టీచింగ్ అనే ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యారో, నా 21 ఇయర్స్ జర్నీలో నాతో పాటు కో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ షేర్ చేసుకోవాలని ప్రత్యేకంగా నేను లైవ్లో రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క నా వెల్విషర్కి, ప్రతి ఒక్క నా స్కూల్ ఫ్రెండ్కి, ప్రతి ఒక్క నా కాలేజ్ ఫ్రెండ్కి, ప్రతి ఒక్క నా ప్రొఫెషనల్ జర్నీలో నాతో ఒక ఫేజ్లో నాతో జర్నీ చేసిన నా ఎంప్లాయీస్కి, నా ఎక్స్ ఎంప్లాయీస్కి, దాని తర్వాత నాకు సెమినార్ చెప్పే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క కాలేజీకి, నేను ఏదో సాధిస్తాను అని చెప్పిన నమ్మిన మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీస్కి, ప్రతి ఒక్కరికి ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీ కాంట్రిబ్యూషన్ లేనిదే నేను చెయ్యలేను అని నేను చాలా బాగా నమ్ముతాను సార్. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కాదు, లాస్ట్ 3 రోజుల నుంచి ఒక Cloud9 మూమెంట్ అంటారు కదా, ఆ మూమెంట్లో నేను ఉన్నాను. ఈ వీడియో నాకు స్పెషల్. జనరల్గా మనం ఇప్పటి వరకు కూడా మీ అందరికీ తెలుసు, జనరల్గా అనిల్ నాయర్ క్లాసెస్లో నేను గత 16 సంవత్సరాల నుంచి 2004లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత టీచింగ్లో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, అంటే నా మాటకు సొసైటీలో విలువ ఇస్తున్నారు అని తెలిసిన తర్వాత నుంచి నేను ఏ రోజు కూడా స్టూడెంట్స్ సంపాదించిన రిజల్ట్స్ని ఎక్కడా ప్రొజెక్ట్ చేసుకోలేదు. ఈ స్టూడెంట్ నా వల్ల సక్సెస్ అయ్యాడు అని ఎక్కడ కూడా నేను ప్రొజెక్ట్ చేసుకోలేదు. ఎందుకు అనంటే నేను స్వతహాగా నమ్మేది, నేను జస్ట్ పాత్రదారుణ్ణి మాత్రమే, సూత్రధారుడు ఆ స్టూడెంట్ అని నేను బాగా నమ్ముతాను. ఒక్కొక్కరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నేను బాగా నమ్మింది స్టూడెంట్ లైఫ్లో ఒక జర్నీలో ఒక స్టేజ్లో ఎంటర్ అవుతాడు, ఒక స్టేజ్లో ఎగ్జిట్ అయిపోతాడు. ఎలా అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఎండ్ అవుతుంది, కొన్ని ఎపిసోడ్స్ అప్పుడు బిగిన్ అవుతుంది. అలానే టీచర్ పాత్రని నేను అనుకుంటాను. నా ఈ కంప్లీట్ జర్నీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ వింటున్నారో, అనిల్ నాయర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అనిల్ నాయర్ క్లాసెస్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతున్నారో, నా సెమినార్ ఇన్న ప్రతి ఒక్కరికి మీరు చాలా గర్వకారణంగా మీరు బయటికెళ్ళి మీ ప్రపంచానికి చెప్పొచ్చు, నేను కోర్సు తీసుకున్న టీచర్కి ప్రపంచంలోకెల్లా టాప్ 3 బెస్ట్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అని చెప్పి మీరు చెప్పొచ్చు. చాలామంది అంటున్నారు, దానికి మనకు వ్యాలిడేషన్ డేటా లేదు కాబట్టి నేను కంక్లూడ్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనే దాంట్లో అడ్మిషన్ దొరకడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు సార్. చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి, అది కూడా ఆల్మోస్ట్ యూజీ, పీజీ వివిధ రకాల ప్రోగ్రామ్స్లో అప్పుడప్పుడు సెలక్షన్ రేట్ 0.01% ఉంటుంది. అంటే 1/10⁴ ఉంటుంది. అంటే 10,000 పీపుల్ అప్లై చేస్తే గనక
ఒక్కరిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈ యూనివర్సిటీలో అడుగు పెట్టడం అనేది చాలా గర్వకారణమైన విషయము, చాలా బాధ్యతతో కూడుకున్న విషయము. అండ్ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే, మేము ఇతనికి చదువు చెప్పినందుకు ఇతను యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఒక బెటర్ ప్లేస్గా మారుస్తాడు, ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, ఏదో ఒక పర్పస్ తోటి అతను ఈ కోర్స్కి వస్తున్నాడు. హీ విల్ మేక్ దిస్ వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్, హీ విల్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ గుడ్నెస్ టు ద సొసైటీ అనేది వాళ్ళ మిషన్ స్టేట్మెంట్. ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణము, మీ టీచరు రైట్ ఇప్పటికి కూడా నేర్చుకోవాలనే తపనతోటి ఉన్నాడు, రైట్ ఇప్పటికి కూడా రైట్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో ఏదో ఒకటి అంబిషియస్గా ఉన్నాడు. ఆ అంబిషియస్ నేచర్ మీరు నా నుంచి నేర్చుకోవాలి అని చెప్పే ఒక చిరు ప్రయత్నము. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి, నేను ఇన్నాళ్ళు క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పాను, స్టూడెంట్స్కి లైఫ్ పాఠాలు చెప్పాను, కానీ లైఫే నాకు అతిపెద్ద పాఠము చెప్పింది సార్. ఎందుకనంటే నాతో కో ట్రావెల్ అయ్యే మీ అందరికీ తెలుసు, రైట్ గత సంవత్సరము ఆల్మోస్ట్ ఇంచుమించు 30 రోజుల తేడాలలో నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు డాక్టర్లు 1% సర్వైవల్ అని అన్నారు. అంటే అనిల్ నాయర్ చనిపోవడము ఆల్మోస్ట్ గ్యారంటీ అని డాక్టర్లందరూ చేతులెత్తి, రైట్ ఇతను బ్రతకాలి అని అనుకుంటే ఎక్మో ట్రీట్మెంట్ చెయ్యాలి, ఒక 2 రోజుల్లో 70 నుంచి 80 లక్షలు ఖర్చు అవుతుంది, దయచేసి ఇతని ప్రాణము మేము బయటికి తీసుకోవాలనుకుంటే ఎక్మో ఆపరేషన్, ఎక్మో చెయ్యాలి అని అన్నారు. నేను 6 రోజులు కోమాలో ఉన్నాను. నాతో కో ట్రావెల్ అయిన మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఇంచుమించు నేను ఆ ఫోటో కూడా, ఎందుకనంటే లైఫ్ నుంచి మనము కొన్ని నేర్చుకోవాలి సార్. లైఫ్ నాకు నేర్పించింది, మనము ఎన్ని కష్టాలకు వెళ్తున్నాము అని అంటే ఆ కష్టం దాటుకుంటూ వస్తే దేవుడు మనకు ఒక పర్పస్ తోటి నన్ను రైట్ రెండో లైఫ్ నాకు క్రియేట్ చేశాడని నేను బాగా నమ్ముతాను సార్. రైట్ నాకు తెలిసి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు లైఫ్ మీద వచ్చిన అవగాహన నాకు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాలేదు సార్. మీ అందరికీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా 1 year ago అనిల్ నాయర్ సార్ హెల్త్ అప్డేట్స్ ఆన్ 5th September 2024. లాస్ట్ ఇయర్ టీచర్స్ డే రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నిలబడలేని అవస్థలో ఉన్నప్పుడు నేను ఐ గాట్ ఎ సెకండ్ లైఫ్ అని చెప్పిన వీడియో. ఈ రోజు మనము అక్టోబర్ 31వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ 1 year 1 month తర్వాత నన్ను ఎందుకు దేవుడు బ్రతికిచ్చాడు అని అంటే, నాకు ఈ అడ్మిషన్ ఇచ్చి ఇంకొంచెము నీ యొక్క జర్నీలో నువ్వు ఇంపాక్ట్ చేసిన స్టూడెంట్స్ కాకుండా ఎన్నో రెట్లు ప్రపంచం యొక్క గొప్ప విద్యా సంస్థలో చదివి నువ్వు ఏదో చెయ్యాలి అనే ఒక పాఠం నేర్పినట్టుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనకు ఒక చోట ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇంకో చోట మనకు దేవుడు ఫ్యూచర్లో సక్సెస్ ఇస్తాడు. రైట్ నేను బాగా నేర్చుకున్నది ఈ యొక్క నాకు ఏ పుస్తకాలు నేర్పించలేదు, నాకు ఏ మనుషులు నేర్పించలేదు, నాకు ఏ మోటివేషన్ స్పీకర్లు నాకు నేర్పించలేదు. సమ్ టైమ్స్ నాట్ గెట్టింగ్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్ బికమ్స్ ద గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. నీకు ఈ రోజు ఏదైతే నీకు దొరకట్లేదో, ఈ రోజు నువ్వు దొరకట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు, కానీ రేపొద్దున నీకు అది లైఫ్లో గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఒకప్పుడు క్యాట్ ఎగ్జామ్ రాసి IIM అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కత్తాలో చదువుకోవాలి అనే ఒక ఆశ ఉన్న నాకు క్వాంటిటేటివ్ లాజికల్ రీజనింగ్ కట్ ఆఫ్ క్లియర్ అవుతున్నాను, కానీ ఇంగ్లీష్ కట్ ఆఫ్ క్లియర్ కాకుండా నేను ఎర్లీ 20sలో ఏదైతే డ్రీమ్ అయ్యానో అది నేను సాధించలేకపోయాను. కానీ ఈరోజు దేవుడు నువ్వు ఇండియాలో ఉన్న బెస్ట్ బిజినెస్ స్కూల్లో
చదవలేకపోయావు, నేను నిన్ను ప్రపంచంలోకెల్లా అతి గొప్పదైన విద్యా సంస్థలో నేను నీకు నేర్పిస్తాను. ఐఐఎంస్ ఇవన్నీ కూడా 50-60 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నువ్వు 50-60 సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూల్లో, బిజినెస్ స్కూల్లో ఒక ప్రోగ్రాం చేయకూడదు. నిన్ను నేను 350 సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూల్లో నేను నిన్ను కూర్చోబెడతాను. ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కత్తాలో చాలామంది ప్రసిద్ధులు ఉన్నారు, కానీ రతన్ టాటా కూర్చున్న క్లాసులో నిన్ను నేను కూర్చోబెడతాను. రైట్, నేను చూస్తున్నాను సార్. క్లాస్కి వెళ్ళే ముందు, మీకు చెప్పే ముందు, నేను వెళ్ళబోయే సంస్థలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎవరెవరు గొప్ప వాళ్ళు చదివారు అని నేను గూగుల్ చేశాను. గూగుల్ చేస్తే నాకు వచ్చింది రతన్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహేంద్ర, మహేంద్ర గ్రూప్ చైర్మన్, రాజీవ్ గాంధీ, మీరా నాయర్, రాహుల్ బజాజ్, కపిల్ సిబల్, సుబ్రహ్మణ్యం స్వామి, సుహేల్ సేత్, చిదంబరం. రైట్, ఈ లిస్ట్ చాలా ఉంది. నేను పొద్దున్న నుంచి చాలాసార్లు ఎతికాను, మ్యాథ్స్ టీచర్లు ఎవరైనా హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్ళారా అని చెప్పి, ఇన్స్టిట్యూట్లో నడిపే వాళ్ళు ఎవరైనా హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్ళారా అని చెప్పి, తెలుగు మీడియంలో క్లాసులు చెప్పే టీచర్లు ఎవరైనా హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్ళారా అని చెప్పి, ఒక ఆల్మోస్ట్ 22 సంవత్సరాల నుంచి ఒకటే ఒక ప్రొఫెషన్ని నమ్ముకొని కష్టమో నష్టమో, మంచో చెడో, లాభమో నష్టమో ఏదొచ్చినా కూడా ఏ ఆర్గనైజేషన్లో మాటిమాటికి ఈరోజు నాకు సంపాదన రావట్లేదు అని చెప్పి నేను ఇన్స్టిట్యూట్ మారడము అట్లా చెయ్యకుండా ఓన్లీ అనిల్ నాయర్ క్లాసెస్. పర్సీవరెన్స్ అనే ఇంగ్లీష్ వర్డ్కి సినోనియం ఏంటి సార్ అని చెప్పి మీరు అడిగితే ఆ ఆన్సరే ఈ అనిల్ నాయర్ సార్. నేను ఎప్పుడూ గివప్ అవ్వలేదు. నాకు ఇంకా గుర్తుంది, 10th క్లాస్లో ఆల్మోస్ట్ శారదా మేడం క్లాసులో 60 మంది కూర్చుంటూనే ఉంటే నా దగ్గరికి వచ్చి యూ విల్ బికమ్ ది క్లాస్ రిప్రజెంటేటివ్ అంటే, మేడం ఐ కెనాట్ బికమ్ ద క్లాస్ రిప్రజెంటేటివ్ అంటే శారదా మేడం చెప్పిన మాట, వాట్ ఐ సీ ఇన్ యూ, యూ కెనాట్ సీ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ విల్ బికమ్ ద క్లాస్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, నాలో ఉన్న ఒక లీడర్ని అప్పుడే 12-13 సంవత్సరాలప్పుడే శారదా మేడం గ్రహించిందని. అలా ట్యూషన్కి వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ గాడు, అరే నువ్వు బాగా మాట్లాడతావు, ఠాగూర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, కామెంటరీ చెప్పు అని అంటే, వాడు సరదాగా చెప్పాడో కానీ నేను సీరియస్గా తీసుకొని చిన్న వయసులోనే క్రికెట్ కామెంటరీ చెప్పి 30 మంది చూసే మ్యాచ్ని 300 మంది కామెంటరీ కోసం వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ గాడు నాకు గుర్తుకొచ్చాడు. మేబీ వాడు ఆ రోజు సరదాగా అన్నాడో సీరియస్గా అన్నాడో నాకు తెలియదు. అలా నేను ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తూ ఇన్ఫోసిస్ క్విడ్ చేశాను. క్విడ్ చేసినప్పుడు నాకు నేనుగా అనుకున్న మాటలు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇఫ్ ఇట్ టీచర్స్ హిస్టరీ బట్ డస్ నాట్ టీచ్ పీపుల్ హౌ టు క్రియేట్ హిస్టరీ? Am I teaching students science as the subject, or am I teaching them the science of living? Am I teaching them how to insert floppy onto the disk, or am I teaching them how to be happy, successful in life? ఏదో చెయ్యాలి అని చెప్పి 22,430 రూపాయల ఉద్యోగాన్ని, ఇన్ఫోసిస్ అనే 20 సంవత్సరాల క్రిందట ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆ ట్రైన్లో బెంగళూరు నుంచి రేపేం జరుగుతుందో తెలియకుండా రైట్ వచ్చి అమ్మా నాన్న తిట్లు తిని, రైట్ నేనేం చేస్తానో తెలియదు. అప్పుడు మా నాన్నతోటి చెప్పిన మాట నేను ఇంకా మర్చిపోలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలాసార్లు బంకు కొట్టి సినిమాకి వెళ్ళాను. తప్పు పని చేసినప్పుడు నేను నీ పర్మిషన్ తీసుకోలేదు నాన్న, రైట్ పని చెయ్యాలనుకుంటున్నాను, ఒక మంచి టీచర్ అవుదాం అనుకుంటున్నాను, చెడ్డ పని చేయాల్సినప్పుడు నీ పర్మిషన్ లేనప్పుడు, మంచి పని చేయనప్పుడు నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి నానా, రైట్ అని అన్నప్పుడు నాకు అర్థం కాలేదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఇది 2006 మాట. ఇన్ఫోసిస్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తూ 8th క్లాస్ నుంచి నేను ట్యూషన్లు చెప్పేవాడిని. ఎందుకు అనంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బిలీవ్, డూ యూ విష్ టు బీ ఏ 20-year-old who is just like any other 20-year-old, or do you wish to be a 20-year-old
హూ ఈజ్ లుక్డ్ అపాన్ బై అనదర్ 20-year-old. ఇంకో నా క్లాస్మేట్ లాగా రైట్, నాకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, నాకంటూ నేను చెయ్యగలుగుతాను, రేపటి గురించి ఈరోజు ఆలోచిస్తే ఎల్లుండి బాగుంటుంది అని బాగా నమ్మే వ్యక్తిని, అలా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క రీజన్ కోసం మన లైఫ్లోకి వస్తారు సార్. అందుకే మా నాన్న గొప్పగా అంటాడు, హూ ఈజ్ గాడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హూ ఈజ్ గాడ్ టు యూ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు ఎవరు అనేది ప్రశ్న కాదు, దేవుడు నీకు ఎవరు అనేది ప్రశ్న. రైట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. రైట్, ఏదైతే మనం నమ్మకంగా పూజిస్తున్నామో మన నమ్మకమే ఆ యొక్క రాయిని గొప్పగా దేవుడిగా మార్చింది. యువర్ ఫెయిత్ ఇన్ ది ఆబ్జెక్ట్ గివ్స్ పవర్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఆ ఫెయితే ఈ 20 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ మీతోటి చెప్పలేదు సార్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఏంటంటే నాలాంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎప్పుడో 10 మంది మాట్లాడుతూనే ఉంటే హార్వర్డ్ బిజినెస్ స్కూలా అని చెప్పి విన్న నాకు, నేను నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ టైంకి నేను బాస్టన్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఉంటున్నాను. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ అనే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. దయచేసి బయటికి వెళ్ళి చెప్పండి, మా సారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్తున్నాడు, ఒక గొప్ప ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తున్నాడు అని చెప్పొచ్చు మీరు ధైర్యంగా. నౌ యూ కెన్ టెల్ దట్ యు ఆర్ ఎ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ అనిల్ నాయర్. రైట్, నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ నేను మీకు చెప్తాను సార్, ప్రాబబ్లీ మీకు ఉపయోగపడవచ్చు ఇది. రైట్, ఇది నాకు వచ్చిన అడ్మిషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియా. ఈ ప్రోగ్రాంలో భారతదేశం నుంచి మ్యాక్సిమం 70 మందిని సెలెక్ట్ చేస్తారు. మొత్తం భారతదేశం నుంచి 120 కోట్ల జనాభా నుంచి ఈ ప్రోగ్రాంకి 70 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 70 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు? రైట్, కొందరు మన బ్యాచ్ స్టూడెంట్ ఎవరైతే మనకు బ్యాచ్లో జాయిన్ అయ్యారో రైట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూద్దాం. రైట్, నేను ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఆదిత్య బిర్లా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎవరెస్ట్ ఇంజనీరింగ్ సిటిఓ, స్కాషియా బ్యాంక్ కంట్రీ హెడ్, రైట్, జేపీ మోర్గాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రైట్, సిఓఓ, మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ హెడ్, ఇవన్నీ ఆల్మోస్ట్ మినిమం 500 నుంచి మ్యాక్సిమం 30,000 కోట్ల బిజినెస్ చేసే సంస్థలు. ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ మీరు చూస్తే విమార్ట్, రైట్, ఇవన్నీ చాలా, టాటా మోటార్స్, చాలా పెద్ద సంస్థలో మీకు చదువు చెప్పే టీచర్ ఈ క్లాస్మేట్స్ ఉన్న డిఫరెంట్ ప్రొఫైల్ ఉన్న పీపుల్ తోటి రైట్ క్లాస్ వినబోతున్నాడు. రైట్, మీకు చాలా మందికి ప్రాబబ్లీ హార్వర్డ్ యూనివర్సిటీ అంటే 90 అవుట్ ఆఫ్ 100 99 పీపుల్కి తెలుసు సార్. తెలియని వాళ్లకు మీకు జస్ట్ నేను ఒక 1 minute ఓవర్వ్యూ ఇస్తాను సార్. ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనేది అక్టోబర్ 28, 1638లో 36లో స్థాపించబడింది. 1636లో అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 389 సంవత్సరాల ఓల్డ్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్స్, 389 years ఓల్డ్ ఇన్స్టిట్యూట్. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. రైట్, ఇక్కడ చూస్తే మీరు రైట్, దీనికి మొత్తము ఎండోమెంట్స్ ఎన్ని ఉన్నాయి? $53 billion. $53 billion. ఒకసారి చూస్తే గనక సార్ ఈ దీంట్లో చదువుకున్న కొంతమంది చదువు చెప్పే కొంతమంది ప్రొఫైల్స్ ఎవరెవరో చూద్దాం. ఇప్పటి వరకు హార్వర్డ్లో చదువుకున్న ఫ్యాకల్టీస్ కావచ్చు, అల్యూమినీ కావచ్చు, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, 188 రైట్ బ్రతికున్న బిలియనియర్స్ ఉన్నారు, 8 US ప్రెసిడెంట్స్ ఉన్నారు,
24 హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఉన్నారు, నోబెల్ లారెట్స్ ఉన్నారు, ఫీల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, రోడ్ స్కాలర్షిప్ వాళ్ళు ఉన్నారు, పులిట్జర్ ప్రైజ్ విన్నర్ వాళ్ళు ఉన్నారు, ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ తెచ్చుకునే చదివే వాళ్ళు ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ స్కూల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సార్. సో నాకు ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైట్, మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు నేను పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నానని. ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ ద ఐ వాంట్ టు లిజన్ టు ఎ క్లాస్ రైట్. మార్క్ జుకర్బర్గ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఫౌండర్స్కి అడ్వైజర్గా ఉండే టీచర్లు మనకు క్లాసులు చెప్తున్నారు సార్ రైట్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ నేను నాకు వచ్చిన ప్రోగ్రామ్కి ఇది అడ్మిషన్, ఇది సార్ దిస్ ఈస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ యొక్క రైట్ క్యాంపస్ పిక్చర్ రైట్. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్కి అనిల్ సార్, అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ ఉంటుందా, మీరు క్లాసెస్ చెప్తారా రైట్, మీకు ఇంత వచ్చిన తర్వాత తెలుగు మీడియం క్లాసెస్ చెప్తారా, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చెప్తారా, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే పలు రకాలు ఉన్నాయి. నేను సర్ఫేస్ లెవెల్లో మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నాలు చేస్తాను. ఇది నాకు వచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్ సార్. నాకు వచ్చిన ప్రోగ్రాం పేరు సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఇది మినిమం 15 ఆర్ అంతకంటే అనుభవం ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఆర్ సి లెవెల్ పీపుల్ కానీ, సిఈఓ, సిఓఓ, సిటిఓ, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్, మన కంపెనీస్లో టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రతిదీ సొంతంగా చేసి ప్రతిదీ చిన్న మెట్టు బై మెట్టు ఎదిగిన ఎంటర్ప్రెన్యూర్స్కి మాత్రమే వీళ్ళు ఈ యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారు. ఈ ప్రోగ్రాము నేను ఫస్ట్ క్వశ్చన్, అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ ఉంటుందా? ఉంటుంది సార్. మీరు ఇంత స్టేజ్కి ఎదిగిన తర్వాత కూడా తెలుగులో క్లాసులు చెప్తారా? తెలుగులోనూ చెప్తాను, ఇంగ్లీష్లోనూ చెప్తాను. టీచింగ్ అనేది నా బ్లడ్లో ఉంది, కానీ నంబర్ ఆఫ్ అవర్స్ డ్రాస్టికల్లీ మనము తగ్గొచ్చు రైట్. ఎందుకు అనంటే ఇది చాలా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ సార్. ఇక్కడ మీకు రాసి ఉంటుంది కూడా, పార్టిసిపెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఆల్ మాడ్యూల్స్. అన్ని మాడ్యూల్స్ అటెండ్ అవ్వాలి. చాలా ఛాలెంజింగ్ ప్రోగ్రామ్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ రైట్. మొత్తము ఈ ప్రోగ్రాము నేను ఈ రోజులలో మేమందరము ఎవరైతే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యామో మేమందరము ఒక 5 స్టార్ హోటల్లో కూర్చొని చాలా వరల్డ్ వైడ్ కేస్ స్టడీస్ మీద డిస్కషన్ చేస్తాము. మళ్ళీ ఏప్రిల్ 13 to 24 మళ్ళీ కాస్తాము. హార్వర్డ్ అనేది కేస్ స్టడీ బేస్డ్ అప్రోచ్ సార్. అంటే క్లాసులో కాన్వర్జేషన్స్ ఉంటాయి, మోనలాగ్ ఉండదు. మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇలా జరగకూడదు, దీనికి రిసోర్సెస్ ఇస్తే ఏమవుతాయి అనే కేస్ స్టడీ కొలాబరేటివ్ బ్రెయిన్ ఉంటుంది. అన్ని చాలా కంపెనీస్లో టాప్ లెవెల్లో ఉన్నవాళ్ళు, సొంతంగా బిజినెస్ చేసి ఒక ప్రూవెన్ సక్సెస్ స్టోరీ ఉన్నవాళ్ళు, ప్రూవెన్ లీడర్షిప్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు, ప్రూవెన్ బిజినెస్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అడ్మిట్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 11 వరకు నేను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ బోస్టన్లో ఈ ప్రోగ్రాం ఉంటుంది. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. దానికి ముందు మేము ఒక ఫార్మాలిటీస్ నవంబర్ 1st వీక్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి ఓరియంటేషన్, ఇండక్షన్, చాలా దాని మీద విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం, ఎఫర్ట్ అండ్ ఎనర్జీ తిరగాలి. ఎందుకంటే హార్వర్డ్ అనేది బ్రాండ్ కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్స్ని కూడా మనము రీచ్ అవ్వాలి. మోస్ట్ రిగరస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మేబీ 1.5-2 గంటలు పండుకుంటే అది లగ్జరీ రైట్. చాలా ఫైన్ ట్యూనింగ్ చేస్తారు సార్. మన మైండ్ సెట్ మారుతుంది, మనం మాట్లాడే ఇంటలెక్చువల్స్ మారుతారు, మనము చూసే విధానం మారుతుంది. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్ఫార్మేటివ్ జర్నీ. ఈ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 సార్ తెలుగులో క్లాసులు తీసుకుంటారంటే రైట్. అనిల్ నాయర్ క్లాసెస్ని నేను ఫ్యూచర్లో నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్లో కొన్ని ప్రొఫెషనల్ గోల్స్, కొన్ని ఫైనాన్షియల్ గోల్స్, కొన్ని సోషల్ గోల్స్ కూడా ఉన్నాయి రైట్. ఏదైతే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందో
అది ముందు కూడా కంటిన్యూ చేసే బాధ్యత నాది. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ ఉంటుంది. అనిల్ నాయర్ సార్ కొన్ని టీచింగ్ క్లాసులు కూడా చెప్తాడు. రైట్, నన్ను జీరో నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన దాన్ని నేను డిస్కంటిన్యూ చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు. కానీ కన్సిడరబుల్లీ కొంత అమౌంట్ ఆఫ్ టైం అవుతాయి. ఇంత రిగరస్ షెడ్యూల్లో డైలీ చాలా వీడియోలు పెట్టడము ప్రాబబ్లీ గుర్తుపెట్టకపోవచ్చు. నేను ఎంటైర్ ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొత్తం జర్నీని, ఈ ప్రోగ్రామ్ నాకు ఎలా తెలిసింది, ఈ ప్రోగ్రాం వల్ల నేను ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రోగ్రాము ఎట్లెట్లా నేర్చుకున్నాను, మొత్తము ఈ యొక్క కంప్లీట్ జర్నీని నేను ఒక వీడియో క్యాటలాగ్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా నా ఫ్యామిలీ ఆఫ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో ఎవరైనా ఇది చేద్దాం అనుకుంటే నేను పడ్డ లాస్ట్ 2 months కష్టము నా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు కష్టపడుతుందని ఒక వీడియో క్యాటలాగ్ కూడా చేసే ఒక ప్రయత్నం ఉంది. సో దట్ ప్రతి ఒక్కటి కూడా ఒక ఎసెట్గా ఉంటుంది సార్. రైట్, సో మీకు చాలామందికి అనిల్ సార్ మీరు మిగతా వాళ్ళలాగానే మీరు టీచర్స్ కదా సార్, మీకు ఎందుకు ఇచ్చుంటారు సార్ ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రోగ్రామ్ అడ్మిట్ అనే ఒక ఎవరైనా స్టూడెంట్స్కి కనుక ఈ డౌట్ వస్తే కొన్ని నేను చెప్తున్నాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు నన్ను చూసింది ఒక టీచర్గానే. రైట్, నాకు ఒక 50 స్కిల్ సెట్స్లో 1 minute సార్, నాకు 50 స్కిల్ సెట్స్లో నా ఇంపార్టెంట్ స్కిల్ సెట్స్లో ఒక స్కిల్ సెట్ టీచింగ్ మాత్రమే. నా ప్రముఖంగా నా స్కిల్ సెట్ లీడర్షిప్ ఎబిలిటీ, బిజినెస్ అక్యుమెన్, రైట్, ప్లానింగ్ అబౌట్ ఎక్స్పాండింగ్. నాకు ఎంటర్ప్రెన్యూరియల్ ఎబిలిటీస్ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మీకందరికీ మీరు ఏ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ నాది 12 సంవత్సరాల క్రితము, 12 సంవత్సరాల క్రితము అంటే 2012లోనే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేశాను. దీన్ని విజనరీ అని అంటారు. 2012లోనే, 17లోనో 18లోనో కరోనా వచ్చినప్పుడు కాదు, అంటే 2012లోనే యూట్యూబ్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్లో ఫ్యూచర్ అక్కడ ఉండబోతుంది అనే ఒక ఫ్యూచర్ రెడీనెస్ అప్పుడే నేను చదువుకున్న పుస్తకాలు కావచ్చు, మీ అందరికీ తెలుసు. రైట్, నేను చాలాసార్లు చెప్పున్నాను, నేను రోజుకి 5 పేజీలే చదువుతాను, కానీ ఖచ్చితంగా 5 పేజీలు చదువుతాను. 20 ఏళ్ల నుంచి ప్రతిరోజు 5 పేజీలు చదువుతాను. రైట్, ఆల్మోస్ట్ 12 years ఎగో నేను ఈ వీడియో పెట్టాను. రైట్, దాని తర్వాత ఇది మన లాస్ట్ ఇయర్ వీడియో. రైట్, బేసికల్గా ఎవరైతే ఒక బిజినెస్లో అన్ని ఫంక్షనాలిటీస్ మీద ఐడియా ఉంటుందో, మార్కెటింగ్ మీద ఐడియా, సేల్స్ మీద ఐడియా, ఫైనాన్స్ మీద ఐడియా, పీపుల్ మేనేజ్మెంట్ మీద ఐడియా, దాని తర్వాత హెచ్ఆర్ మీద ఐడియా, ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు, ఎక్కడ వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది, రైట్, మొత్తం అల్గారిథమిక్ ఈ మార్కెట్ ఇట్లా వర్క్ అవుతుంది, ఈ మార్కెట్ ఇట్లా వర్క్ అవ్వదు అనే ఒక అవగాహన, సొంతంగా ప్రతి ఒక్కటి చేయడము. క్లాస్ రూమ్లో డైవర్సిఫికేషన్ వాళ్ళు కోరుకుంటారు. ప్రతి ఒక్కొక్కరు డిఫరెంట్ ఎలిమెంట్స్ వెర్టికల్స్ నుంచి రావాలని కోరుకుంటారు. అండ్ ప్రయత్నించడమే సార్ మన పని. ఆ దేవుడు గిఫ్ట్స్ అలా ఇస్తూ ఉంటాడు. ఐ నెవర్ గేవ్ అప్ ఇన్ లైఫ్, బికాస్ టు గో అప్ ఇన్ లైఫ్ యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. సక్సెస్ అనేది టాలెంట్ తోటి వచ్చేది కాదు, సక్సెస్ అనేది పర్సీవరెన్స్ తోటి వచ్చేది, సక్సెస్ అనేది ప్యాషన్ తోటి వచ్చేది. ప్యాషన్ అంటే నీకు గంట క్లాస్ తీసుకొని 500 రూపాయలు వచ్చినా అట్లనే క్లాస్ చెప్తా, 500 రూపాయలు రాకున్నా అలానే క్లాస్ చెప్తా. ఎందుకంటే హ్యాపీనెస్ నాకు, డబ్బులు నా ఆర్గనైజేషన్కి. రైట్, నేను పీస్ఫుల్గా ఉంటే ఆర్గనైజేషన్ గ్రో అవుతూనే ఉంటుంది. రైట్, సంపాదించేదంతా బోరిస్ బెకర్ చాలా గొప్పగా చెప్తాడు సార్ ఒక బుక్లో. రైట్, నైట్ 12:30కు తను BMW కార్లో ట్రావెల్ చేస్తూనే ఉంటే కార్ ఆగిపోతుంది, కార్కి ఏదో డ్యామేజ్ వస్తుంది. రాత్రి 12:30, రైట్, అందరినీ లిఫ్ట్ అడుగుతారు. వాళ్ళు ఇతను బోరిస్ బెకర్ అని తెలుసుంటే ఇమీడియట్గా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అదే BMW వాళ్ళకు తెలుసుంటే సార్ మీరు మా బ్రాండ్ అంబాసిడర్, మేము మిమ్మల్ని చూసుకుంటాం సార్ అనేవాళ్ళు. ఫోను పని చేయట్లేదు, రాత్రి ఎవరూ కూడా తనను రికగ్నైజ్ చెయ్యట్లేదు. ఆ టైంలో
నెక్స్ట్ రోజు చాలా గొప్పగా ఒక మ్యాచ్ ఆడుతున్నాడు గోరాన్ ఇవాన్సేవిచ్ అని ఒక ప్లేయర్ తోటి. ఆ ప్లేయర్ చాలా అగ్రెసివ్గా చాలా ఎనర్జెటిక్గా ఆడుతూ ఆడుతూ వచ్చినప్పుడు మ్యాచ్ రైట్ ఓడిపోయినప్పుడు దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు బోరిస్ బెకర్ ఇవాన్సేవిచ్ తోటి అంటాడు, నువ్వు ఇంత గొప్పగా కంప్లీట్గా ఆడుతున్నావు కదా, ఒక రోజు నైట్ 12కి నీకు లైఫ్ అంటే ఏంటో నీ కార్ ఖరాబ్ అయినప్పుడు ఏదో ఖరాబ్ అయినప్పుడు తెలుస్తుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది సక్సెస్ అనేది నా పేరుతో వచ్చిన పొజిషన్కి, హ్యాపీనెస్ అనేది నాకు మనీ పవర్ ఫేమ్ పొజిషన్ అనేది నా పనికి సొసైటీ ఇచ్చే గుర్తింపు. నేను ఆ పనిని ఎంజాయ్ చేయకపోతే ఆ గుర్తింపు రావు. మెంటల్ హ్యాపీనెస్ ఈజ్ టు ద ఇండివిజువల్, materialistic success is to the job that we are doing, right? So lot of parameters came into it. ఇది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ యొక్క ఇమేజ్ సార్. ఇది నా యాక్సెప్టెన్స్ లెటర్. ఇది నేను మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ కాదు, ఇమ్మర్సివ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇక్కడ నేను పొద్దునేలో ఒక క్లాస్ వినడం కాదు, అక్కడే ఉంటాము, అందరితోటి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాము. దాని తర్వాత ఆగస్టులో నేను యుఎస్ఏకి వెళ్ళాలంటుంది. ఇది చాలామందికి ఇది వచ్చిన క్వశ్చన్, సార్ మీరెందుకు ఈ వయసులో హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారు? రైట్, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం వచ్చేసరికి రైట్, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు 190 కంట్రీస్లో ఉన్నారు. అంటే హైదరాబాదులో ఒక ప్లేస్లో, కోకాపేట్లో, అమీర్పేట్లో, దిల్సుఖ్ నగర్లో, కూకట్పల్లిలో, బెంగళూరులో, చెన్నైలో సెంటర్లు పెట్టి ఆ సెంటర్లో ఉన్న పిల్లలను పెట్టి విజయవాడలో, వైజాగ్లో ఒక పెట్టి ఆ సెట్ ఆఫ్ పీపుల్ వాళ్లకు సర్వీస్ చేస్తూ, నాకు అటువంటి విజన్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఒక్కొక్కరికి లోకల్ విజన్ ఉంటుంది, ఒకరు బియాండ్ ద స్టేట్ విజన్ ఉంటుంది, ఒకరికి యునీక్ సెంటర్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. కానీ నాకు పిచ్చి, ఐ హ్యావ్ ఎ గోల్ టు రీచ్ గ్లోబల్ ఆడియన్స్. నాకు బియాండ్ ఇండియాకి వెళ్ళి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని గ్లోబల్గా మూవ్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది. అంత పెద్ద ఆడిషియస్ గోల్ ఉన్నప్పుడు నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఆలోచించే నేను ఈ ప్రోగ్రామ్కి అప్లై చేశాను. దాని తర్వాత ప్రోగ్రామ్ అప్లై చేసినప్పుడు చేస్తే కొడితే కుంభస్థలినే కొట్టాలి, చదివితే వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీలోనే చదవాలి. చదివేటప్పుడు ప్యారలల్గా అనిల్ నాయర్ క్లాసెస్ అనే సంస్థ కూడా ఉండాలి. ఒక 1 year కంప్లీట్గా బ్రేక్ తీసుకొని చదవడానికి వెళ్తే అనిల్ నాయర్ క్లాసెస్ సంస్థ అనేది రైట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. ప్యారలల్గా నేను ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఏఎన్సీలో ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్లాలో ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాకు ఆఫీస్లోనూ నాకు టైం కావాలి, నేను ఒక మంచి తండ్రిగా పిల్లలకు టైం ఇవ్వాలి, మంచి భర్తగా నా భార్యకు టైం ఇవ్వాలి, మంచి ఫ్రెండ్గా నా ఫ్రెండ్స్కు టైం ఇవ్వాలి, అందరికీ టైం ఇస్తూ నేను అనుకున్న గోల్ కూడా మూవ్ అవ్వాలి అని అంటే నాకు ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. నేను వాళ్ళకు లెటర్ ఆఫ్ పర్పస్లో కూడా నేను అదే మెన్షన్ చేశాను. ఐ వాంటెడ్ టు బీ నాట్ దిస్ ఆర్ దట్. కొంతమంది ఉంటారు, సార్ నేను సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని, బట్ యు ఆర్ ఏ ఫెయిల్డ్ హస్బెండ్, బట్ యు ఆర్ ఏ ఫెయిల్డ్ ఫాదర్, యు ఆర్ ఏ ఫెయిల్డ్ ఫ్రెండ్. నీకంటూ మనసు విప్పి చెప్పుకోవడానికి 2-3 ఫ్రెండ్స్ లేరు. రైట్, మనకంటూ ఒక సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఈ ప్రోగ్రామ్కి నేను అప్లై చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి విపరీతమైన ఫండింగ్ ఉన్న ప్రోగ్రామ్స్. వాళ్ళ ఓన్లీ హార్వర్డ్ యూనివర్సిటీలోనే $50 బిలియన్ పైన పరిశోధన జరుగుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, $50+ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద జరుగుతుంది. అద్భుతమైన ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ ఉంటుంది సార్. ఇప్పటి వరకు ఒక 4 లక్షల స్టూడెంట్స్ 380 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారు. 190 కంట్రీస్లో ఉన్నారు. నేను ఈ ప్రోగ్రాం కనుక బాగా చేస్తే రైట్, దేవుడి దయ వల్ల, మా పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, నా స్టూడెంట్స్ యొక్క సహకారంతో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో అనిల్ నాయర్ హార్వర్డ్ అల్యూమిని అనే వస్తుంది. ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ అడ్మిట్ వచ్చింది. కోర్సు చేయనప్పుడు నేను ఫ్రెషర్ని అవుతాను,
కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు ఐ విల్ బికమ్ ది అల్యూమిని ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ. రైట్? సో ఈ అవకాశం నాకు నేనేదో కష్టపడి వచ్చింది అని అనుకోవడం నా మూర్ఖత్వము. రైట్? నాకు ఒక గోల్ ఉంది, నేను ఒక గోల్ అనుకున్నాను. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, నేను ఆల్మోస్ట్ కళ్ళు తెరిచినప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళు అన్నారు, సార్ మీకు విషయం తెలుసా సార్, మీరు ఆల్మోస్ట్ చనిపోయే స్థాయి నుంచి బ్రతికారు అని అంటే మీరు లైఫ్లో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ తోటి మీరు చేశారు సార్. గాడ్స్ బ్లెస్సింగ్స్, మై స్టూడెంట్స్ ప్రేయర్స్ అండ్ మై సెల్ఫ్ బిలీవ్ దట్ ఐ విల్ బౌన్స్ బ్యాక్, ఆల్ మై వెల్ విషర్స్. రైట్? ఆ రోజు హాస్పిటల్ నుంచి నేను ఫస్ట్ టైం కళ్ళు తెరిచినప్పుడు, రైట్, మా అన్నయ్యతోటి నేను ఇదే ఒక మాట అన్నాను, రైట్, దిస్ ఈజ్ మై సెకండ్ లైఫ్, నాకు ఇది పునర్జన్మ సార్. లాస్ట్ ఇయర్ కనుక కొంచెం తేడా వస్తుంటే ఈరోజు మాట్లాడే అనిల్ నాయర్ మీ ముందు ఉండేవాడు కాదు. నేను లైఫ్లో చాలా ఛాలెంజెస్ అనుభవించాను, కానీ ఏ ఛాలెంజు కూడా నా సెల్ఫ్ బిలీఫ్ని కొట్టలేదు. ఏ ఛాలెంజు కూడా నా ప్రొఫెషన్ని క్విడ్ చేసేటట్టు చేయలేదు. ఏ అతి పెద్ద ఛాలెంజ్ వచ్చినా, రైట్, నాకు గుండెనంత ధైర్యం ఏంటంటే మా అన్నయ్య, మా తమ్ముడు, నా భార్య, నా ఫ్రెండ్స్, నువ్వు అనుకున్నది ముందుకెళ్ళు, మేమున్నా నీకు బ్యాకప్ చేయడానికి, మేమున్నావు, నువ్వు ఎంత కష్టం వచ్చినా కానీ ఇది నువ్వు వదలకు, దీంట్లోనే నీకు ఫ్యూచర్ ఉంది అని చెప్పిన మా అమ్మా నాన్నకు. రైట్? అందుకే నేను మీ అందరికీ ఒకటి చెప్తాను సార్, రైట్, నేను టాలెంట్ని బిలీవ్ చేయను, నేను బర్నింగ్ డిజైర్ని బిలీవ్ చేస్తాను. రేడియంని డిస్కవర్ చేస్తూ చేతిలో పెయిన్ అనుభవిస్తున్న, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ద్వారా పెయిన్ అనుభవిస్తున్న మేడం క్యూరీకి తన శిష్యుడు అడిగాడు, మేడం మీ ఫింగర్ బర్న్ అవుతుంది మేడం రేడియం డిస్కవర్ చేసే టైంలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఫింగర్ బర్న్ అవుతుంది, నాకు చాలా నొస్తుందన్న విషయం తెలుసు, కానీ ఆ నొప్పి ముందు ప్రపంచానికి నేను ఒక గొప్ప రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన రేడియంని ఇస్తున్నాను, ఆ కిక్ ఉంది కదా, ఆ కిక్ ముందు ఈ బాధ నాకు పెద్దగా మనసు కప్పిట్లేదు. ఫర్ మీ ఈజ్ దట్ మేడం క్యూరీ. రైట్? ఒక స్టేషన్ నుంచి తోసేసిన ఒక ఆర్డినరీ లాయర్, ఎప్పుడూ కూడా కేసు గెలవని లాయర్, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి నేను లా ప్రొఫెషన్లో కెరీర్ తీసుకుంటున్నాను అనుకునే లాయర్ని ట్రైన్ నుంచి తోసేస్తే, ఇది ఒక ఇండియన్గా నాకు వచ్చిన రెస్పెక్ట్ అని చెప్పి భారతదేశానికి వచ్చి మొత్తం బ్రిటిషర్ని తోసేశాడు. దట్ ఈజ్ ద సెల్ఫ్ బిలీఫ్ ఆఫ్ దట్ పర్సన్. థామస్ ఆల్వా ఎడిసన్, దట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ పర్సీవరెన్స్. ఒక చాయ్ వాలా భారతదేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి 20 సంవత్సరాలు ఒక్కటే అనుకున్నది సాధించే ఒక ఆర్డినరీ విలేజ్ నుంచి పుట్టిన ఒక టీచర్ హార్వర్డ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకంటే కూడా మీరు బెటర్. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ 10 times బెటర్. క్విట్ చెయ్యకూడదు. అనుకున్నది సాధించేంత వరకు కూడా ముందుకెళ్తూనే ఉండాలి. మనము ఇష్టం లేని పనులను ఇష్టంతో చెయ్యాలి, అప్పుడే మనం అనుకున్న పనులు అచీవ్ చేయగలుగుతాం. వన్ షుడ్ డూ థింగ్స్ వాట్ వీ డు నాట్ లైక్ టు డూ టు గెట్ థింగ్స్ వాట్ వీ వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ నేను చెప్తున్నాను సార్, మీరు ఏ గోల్ అనుకున్నా కానీ, రైట్, డైలీ 20 గంటలు చదవమని నేను చెప్పట్లేదు, డైలీ 2 గంటలు చదవండి, కానీ డిసిప్లిన్ తోటి చదవండి. డిసిప్లిన్ అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళా డెసిషన్ని మార్చొద్దు. రోజుకి 5 పేజీలే చదువుతాను, రైట్, నా పుట్టినరోజు రోజు చదువుతాను, నాకు జ్వరం వచ్చిన రోజు చదువుతాను, మా అమ్మ చనిపోయిన రోజు చదువుతాను, నేను 8 గంటలు సెషన్ తీసుకున్నప్పుడు కూడా 5 పేజీలే చదువుతాను.
5 పేజీలు చదువుతాను, కానీ 20 సంవత్సరాల నుంచి 5 పేజీలు చదువుతూ వచ్చాను. రైట్, ఒక గోల్ పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ హాస్పిటల్ నుంచి రికవర్ అయి వచ్చిన తర్వాత. రైట్, టీచింగ్ నేను కన్ఫైన్ అవ్వకూడదు, నేను దీన్ని బిగ్గర్ ఇంపాక్ట్ తీసుకొని రావాలి అని ఈ పిక్చర్ని నేను నా రూమ్లో అతికించుకున్నాను. నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, నా దగ్గర ఏమీ లేవు, ఏమేం చేస్తే నేను సక్సెస్ అక్కడ గోల్ అవుతాను. ప్రతి నిమిషము పొద్దున్న రాత్రి సాయంత్రం పండుకునేటప్పుడు ప్రతి ఒక్కసారి నా మైండ్లో ఉన్నది 1 ఇయర్లో నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక టీచర్గా నేను నాకు అడ్మిట్ సంపాదించాలి. నాకు ఏమేమి లేవో నేను నేర్చుకుంటాను, నాకేమేం తెలియదో నేను నేర్చుకుంటాను. నేను కొందరితోటే నేను మాట్లాడతాను, మిగతా వాళ్ళతో మాట్లాడితే నా టైం వేస్ట్ అవుతుంది. రైట్, లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గరనే ఉంటాను. నా చుట్టుపక్కల మీ అందరికీ తెలుసు ఈ విషయము, నా చుట్టుపక్కల నా బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అందరూ కూడా హై ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ అంబిషియస్ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల మనకు అట్లాంటి వ్యక్తులు ఉంటే మనకు మోటివేషన్ కూడా అలానే ఉంటుంది. స్టీవ్ జాబ్స్ అంటాడు కదా, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నేను నీ గురించి చెప్తానని. అది 200% రైట్ స్టేట్మెంట్. సో ఈ నాకు వచ్చిన ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ, దేవుడు నాకు, నేను నిన్ను అక్కడికి పంపిస్తున్నాను, నీ ద్వారా ఒక వరల్డ్ షుడ్ బికమ్ ఏ బెటర్ ప్లేస్ అని అన్నాడు. నేను అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా కారణము నా 20 సంవత్సరాలు నా క్లాసు విని, సార్ మీ క్లాసు బాగుంటుంది అని చెప్పి ఒక మాట, ఒక అప్రిషియేషన్, ఒక ఫీడ్బ్యాక్, రైట్, మీరు చెప్పే కాన్సెప్ట్స్ మాకు ఎక్కడా దొరకట్లేదు సార్ అని చెప్పి. రైట్, లాస్ట్ 2 మంత్స్ ఎస్పెషల్లీ లాస్ట్ బ్యాచ్, ఒక బ్యాచ్ ఉంది సార్, మనకు ఒక లైవ్ బ్యాచ్ నడుస్తుంది. ఆ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను ఎంత అప్రిషియేట్ చేసినా నాకు పర్లేదు. కొన్ని రోజులు నాకు ఆరోగ్యం బాగలేదు, లాస్ట్ మంత్ నేను అసలు క్లాసెస్ కూడా తీసుకోలేదు. మేబీ వాళ్ళ మైండ్లో తెలుసుంటుంది, అనిల్ సార్ ఏదో బ్యాక్ ఎండ్లో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని. నేను నిన్న నా స్టూడెంట్స్కి మెసేజ్ పెట్టాను. చాలామంది నాకు పెట్టిన రిప్లై ఏంటంటే, మాకు తెలుసు సార్ మీరు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయరని, మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుసు సార్. ఇప్పుడే రైట్, మా డాడీకి ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ పెట్టాడు పొద్దున. ఇప్పుడే పొద్దున మా డాడీకి నేను చెప్పాను, సార్ నేను కోర్స్ తీసుకున్న టీచర్కి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్మిట్ వచ్చింది నాన్న. రైట్, ఈ సార్ తోటే నేను క్లాసులు వింటున్నాను. మా నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి ఎంత గర్వపడ్డాడు తెలుసా సార్ అని చెప్పి. మీ వల్ల నేను గర్వపడుతున్నాను, నా వల్ల మీరు గర్వపడుతున్నారు అని నాకు తెలిస్తే దానికంటే సంతోషం ఏమైంది సార్. క్లాసులో టీచింగ్ వెళ్దామని చెప్పి, క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠాలు చెప్దామని చెప్పి టీచర్ అయ్యారు. రైట్, నాకు లైఫ్ పాఠాలు క్లాస్ రూమ్ ద్వారా మీరే నాకు నేర్పించారు సార్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క ఫాలోవర్కి, ప్రతి 22 సంవత్సరాల్లో నా యొక్క జర్నీలో నన్ను డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, ఒక ఫీడ్బ్యాక్ గాను, ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ గాను, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ గాను, ఒక అప్రిషియేషన్ గాను, ఒక ప్యాట్ ద్వారా గాను, ఒక మంచి మాట ద్వారా గాను, ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకొని ఒక మెయిల్ ద్వారా గాను, ఏ రకమైన ఎమోషన్ ద్వారా గాను మీరు నాకు గనక కనెక్ట్ అయి ఉంటే ఈ విజయంలో మీ పాత్ర కూడా ఉంది సార్. ఒక స్పూన్ కర్డ్ చాలు 1 లీటర్ పాలుని కర్డ్గా మారుస్తుంది. ఆ ఒక్క స్పూన్ కర్డ్ ఈ పాలుగా రైట్ ఉన్న నన్ను చాలా థిక్ కర్డ్గా మార్చారు మీరు అన్న విషయము నేను మర్చిపోను సార్. తెలుగు మీడియం క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, కానీ మీరు నా యొక్క ఇనెబిలిటీని రెస్పెక్ట్ చేయాలి. ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేసి తిరిగి వచ్చి నేను ఎంతైతే నేర్చుకుంటానో ఈ ఇండియా అనే కంట్రీకి మేబీ చనిపోయే ముందు నేను ఎంతవరకు వెళ్తానో తెలియదు. లెట్ మీ సీ హౌ ఫార్ ఐ విల్ గో బిఫోర్ ఐ సైన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్.
but I wanted to do something back to this country in terms of education. థ్యాంక్స్ అలాట్. మనస్ఫూర్తిగా, మీరు నాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, మనస్ఫూర్తిగా ఈ నాకు వచ్చిన అడ్మిట్కి రైట్ మీ పాత్ర ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు మై లైఫ్. నెక్స్ట్ ఫేజ్ నుంచి మనము అనిల్ నాయర్ సార్ టీచర్గా కాకుండా అనిల్ నాయర్ సార్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్గా మీకు మీలో ఉన్న ఆలోచనలు మార్చడానికి చాలా వినూత్నమైన ఇన్నోవేటివ్ సైంటిఫిక్ ప్రూవెన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రేమ్వర్క్స్ తోటి మళ్ళీ వస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. రైట్, ఎవరైనా అడిగితే వాట్ డిడ్ యూ డూ ఇన్ లైఫ్ అంటే నేను గర్వంగా ఒకటి చెప్తాను, అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని రైట్ విక్రమార్కుడి కథే ఈ అనిల్ నాయర్. థ్యాంక్స్ అలాట్. విత్ లవ్, అనిల్ నాయర్.